ఏయ్ లరా రమ్మంటుంటే గౌరీ, నువ్వు ఎక్కడున్నా? నేను మీ గౌరీని కాదండి. మరి మీ గౌరీ అదిగో. ఆ దుర్మార్గుల చేతిలో బలైపోయింది. ఆరి భగవంతుడా, మరి నువ్వు? మీ అయ్యగారికి గౌరమ్మ చీకట్లో పుట్టిందైతే నేను వెలుగులో పుట్టిందాన్ని. ఆయన తన కూతురుగా చెప్పుకోగలదాన్ని. ఏమిటలా చూస్తున్నారు? ఏం లేదమ్మా, నాకేయో పాత జ్ఞాపకాలు మట్టికొస్తున్నాయి. ఈయన గారిని చూస్తా ఉంటే అచ్చు మా బ్రహ్మయ్య బాబుని చూసినట్టే ఉంది. బ్రహ్మయ్య? అవును, అతను ఇంచుమించు మీలాగే ఉండేవాడు. వీళ్ళని బానిస బ్రతుకుల నుండి బయటికి తేవాలని ప్రయత్నం చేశాడు. కానీ ఆ ప్రయత్నం ఆదిలోనే అంతమైపోయింది. అతను అల్లూరు సీతారామరాజులాగా వీళ్ళకి ఆశాదీపం అవుతాడని అనుకున్నారు. అవును బాబు, ఆయన మా దొడ్డ మడిసి. ఆ బాబు మా గూడెల్లో దీపాలు పెడతాడనుకున్నాం, కానీ మా వాళ్ళ చేత ఆయన సర్పించేశారు. బాబు, మిమ్మల్ని చూస్తా ఉంటే ఆ బాబే మళ్ళీ అవతారం ఎత్తొచ్చాడు అనిపిస్తా ఉంది. అన్నట్టు ఈ సంగతులన్నీ మనం ఇక్కడ మాట్లాడుకోకూడదు బాబు. రండి, నాతో రండి, వెళ్దాం. ఏమైంది? కార్బొరేటర్ ట్రబుల్ సార్, మెకానిక్ రావాలి. వెంటనే పిలిపించు. మెకానిక్ రావాలంటే టైం పడుతుంది సార్. అయితే ఇప్పుడు ఎలా? నడిచి వెళ్లాల్సిందే. ఏమైనా సరే నేను వేటకు వెళ్ళవలసిందే. బాబు, ఇప్పుడు మీరు ఆవేశం పెడితే మంచి కంటే చెడే ఎక్కువ జరుగుద్ది. నాతో రండి బాబు, అంతా చెప్తాను. రండి బాబు, రండి.
ఇదొక్కటే బాబు, ఎవరికి తెలవకుండా గుట్టుగా ఉండే చోటు. మా కట్టాలు ఎవరు తిరుగుతారో తెలవక, మా కన్నీళ్ళు ఎవరు తుడుస్తారో తెలవక, మా గుండె పగిలినప్పుడల్లా ఈ అమ్మోడి దగ్గరకు వచ్చి మొరబెట్టుకుంటా ఉంటాం. అవునండి, కేవలం మీ జీవితం ఒక్క క్షణంలో బలి తీసుకునే ఉరితాడికి ఆహుతి కావడం ఇష్టం లేక మీరు ఆ జీవితాన్ని నుంచి బయటకు వచ్చి కొత్త జీవితాన్ని పొంది ఎందరికో జీవితాన్ని ప్రసాదించాలనుకున్నాను. మొరబెట్టుకునేది రాయితోనే గందా, నాకు సమాధానం ఏమవుతుందిలేని మాలో మేము సరిపెట్టుకుని వెళ్ళిపోతా ఉంటాం బాబు. ప్రతి రాక్షసుడికి మనసుంటుంది. అది ఎక్కడో గోటితో గిలితే బయటకు వస్తుందనే నమ్మకం ఉన్నదాన్ని. అదే నిజం కాకపోతే పరమ కిరాతకుడైన వాల్మీకి రామాయణ సృష్టికర్త అయ్యుండేవాడు కాదు. బాబు గారు, వెనక అల్లూరు సీతారామరాజు గారు మన దేశం బానిసతనం నుంచి బయటపడాలని, మన ప్రజల బతుకులు బాగుపడాలని ఈ దేవికి పూజలు చేసేవారంట. మేము కూడా అట్టాగే నమ్ముకుని ఈ దేవికి పూజలు చేస్తున్నాం బాబు. మీరు మాతోనే ఉండటం కనుక నిజమైతే మళ్ళీ ఆ సీతారామరాజు బాబు గారు తిరిగి వచ్చారని మా కట్టాలన్నీ గట్టెక్కుతానని నమ్ముకుంటాం బాబు. ఆ చరిత్ర నిజమైతే మీరు కూడా నిజం, కాబోయే మీ చరిత్ర కూడా నిజం, మీరు సాధించబోయేది కూడా నిజం, ఈ బానిస బ్రతుకులు విముక్తి చేయబోయేది నిజం. అవును బాబు గారు, మీరు గనక మాకు అండగా నిలబడితే ఆ దేవి తెలియదు. ఉన్నాడని నమ్మే మిమ్మల్ని దేవుడని నమ్ముతున్నాను. మీ నమ్మకం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నా రక్తంలో ఏ అణువైనా మీ జీవితాలను కడగడానికి ఉపయోగిస్తే ఈ కొత్త జీవితాన్ని మీకు ధారపోయడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ నాయుడిని పట్టుకోవడంలో మేము చేసిన ప్రయత్నం అంతా విఫలమైంది. చిట్ట చివరికి ఆ ప్రయత్నంలో మీ అమ్మాయి గారు చనిపోయారు. నేరస్తులతో చేతులు కలిపితే వారు కూడా శిక్ష అనుభవిస్తారన్నది 100కి 100 పాళ్ళు మీ అమ్మాయి పట్ల నిజమైంది. ఐ ఆమ్ వెరీ సారీ.